హలో ఎవ్రీవన్. సో కల్కి మూవీ ఇప్పుడే చూసొచ్చా అండ్ మూవీస్ మై గాడ్ మైండ్ బ్లోయింగ్. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. నేను ఎంత చెప్పినా మీరు ఖచ్చితంగా స్టన్ అవుతారు చూసేటప్పుడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మహాభారతం ఆర్ దాని గురించి తెలిసిన వాళ్ళకైతే మూవీ ఇంకా బాగా నచ్చింది. బికాస్ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహాభారతం అండ్ ఎస్పెషలీ కొన్ని క్యారెక్టర్స్ అండ్ అవే క్యారెక్టర్స్ మూవీలో చూసేప్పటికి నాకైతే మైండ్ పోయింది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ నాకు మూవీ బాగా నచ్చడానికి. సో కొన్ని చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడదాము. బట్ స్టిల్ ఎగ్జిక్యూషన్ పరంగా అయితే హ్యాట్స్ ఆఫ్, బాగా చేశారు. అండ్ అస్ అ ఫస్ట్ మూవీ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలా అని చెప్పి మూవీ త్రూ అవుట్ గా బాగా సీరియస్ గా కూడా ఉండదు, కరెక్ట్ గా ఫన్ ను కూడా బ్యాలెన్స్ చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఫన్, యాక్షన్ అండ్ అలాగే స్టోరీ ఈ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసి కరెక్ట్ గా పిక్చర్ అనేది డెలివర్ చేశారు. అండ్ ఇంకో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి ఏ యాక్టర్ ఆర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మూవీలో ఉన్న స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ విషయం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో 1 by 1 మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కమ్స్ ప్లాట్. సో మనం ప్రెడిక్ట్ చేసిన కొన్ని విషయాలు జరిగినాయి. అండ్ ప్లాట్ వచ్చేసి భైరవ ఇస్ ఎ బౌంటీ హంటర్ అండ్ సొమ్తిని పట్టుకోమని తనకి బౌంటీ ఇస్తారు, కానీ అశ్వత్థామ తనను అడ్డుకుంటాడు. సో మూవీలో మనకి ఈ క్యాట్ అండ్ మౌస్ చేసే చూపిస్తారు. సో స్క్రీన్ ప్లే పరంగా దేర్ ఇస్ బిట్ ఇష్యూ, లైక్ ఫస్ట్ హాఫ్ టేక్స్ ఇట్స్ టైం. అంటే ప్రాపర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ యూనివర్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. లైక్ అసలు కాంప్లెక్స్ ఏంటి, కాంప్లెక్స్ లో అసలు ఏముంటది, కాశీలో ఎవరుంటారు, కాశీ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ మనకి డీటెయిల్ గా చూపించడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఐ వాస్ బిట్ ఫ్యాసినేటెడ్ బికాస్ ఒక మార్వెల్ మూవీ ఆర్ స్టార్ వార్స్ లో ఉండే లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఈ మూవీలో కూడా మీరు చూడొచ్చు. అంటే చిన్న చిన్న విషయాలను కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేశారు. కానీ ఇది ఒక కాన్ లాగా కూడా మారింది బికాస్ చాలా మందికి ఫస్ట్ హాఫ్ ఎందుకో లెందీగా అనిపించింది. అంటే ఇన్ఫాక్ట్ ఆ ఫైట్ పోర్షన్స్ ని కొంచెం తగ్గియాల్సింది. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం లాగారు. సో వాటిని కనుక కరెక్ట్ గా తగ్గించి ఇంకొంచెం సరిగ్గా ఎడిట్ చేసి ఉంటే అదిరిపోయేది ఫస్ట్ హాఫ్ కూడా. కానీ దాన్ని ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాలెన్స్ చేసింది. అంటే ఆ సీక్వెన్స్ వస్తున్నప్పుడు వెనకమాల బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది ఇంటర్వెల్ వరకు. సో ఇలా ఫస్ట్ హాఫ్ లో టైం తీసుకున్నా గానీ ఈ మొత్తాన్ని సెకండ్ హాఫ్ తో చాలా చక్కగాను బాగా బ్యాలెన్స్ చేశారు. అంటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని యాక్షన్ తో ప్యాక్ చేశారు. సో అందుకే మీకు సెకండ్ హాఫ్ ఎక్కడ కొంచెం కూడా స్లోగా అనిపిదు, క్విక్ గానే లాగేస్తారు. సో ఆ ఫైట్స్ అన్నిటిని కూడా చాలా క్విక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే నేను చెప్పలేను ఏ లెవెల్ ఆఫ్ హై ఇచ్చిద్దని. డెఫినెట్ గా చూడండి, ఆ క్లైమాక్స్ అంత బాగుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ. సో త్రూ అవుట్ ద మూవీ సిజిఐ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. అంటే అవసరం లేని షార్ట్స్ దగ్గర కొంచెం తక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నా కానీ క్లైమాక్స్ దగ్గర బుజ్జి రోబోట్ గా మారినప్పుడు ఆర్ మహాభారతం సీక్వెన్స్ ఇక్కడంతా కూడా చాలా హై క్వాలిటీ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే 3D ఎప్పుడు నాకు తెలిసి సరిగ్గా క్వాలిటీ మ్యాచ్ అవ్వలేదు. సో అందుకే కొన్ని ఫ్రేమ్స్ అనేవి బిట్ బ్లర్డ్ గా ఉన్నాయి. నాకు తెలిసి 2Dలో బాగా కనపడతాయి అనుకుంటా. అండ్ అలాగే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ మూవీకి 3D పెద్దగా యూజ్ లేదు. 2Dలో చూసినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఈ మూవీ మోస్ట్లీ 2Dలో తీసి 3D కన్వర్ట్ చేశారు. సో అందుకే మీరు 2Dలో చూసినా ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ థర్డ్ బెస్ట్ థింగ్ ఇస్ వరల్డ్ బిల్డింగ్. అంటే అసలు అన్ని సంవత్సరాల తర్వాత మనుషులు ఎలా ఉంటారు, టెక్నాలజీ ఎలా మారుతుంది, ఈ విషయాలన్నీ బాగా ఇమాజిన్ చేసుకున్నారు అండ్ అంతే కరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అండ్ దెన్ కమ్స్ యాక్టర్స్. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రభాస్ని మీరు స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నారో అలాగే ఉంటాడు. అంటే ఫన్నీగా ఉంటానే యాక్షన్ అదరగొడతాడు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే బాహుబలి తర్వాత మళ్ళీ ఈ మూవీలోనే ప్రభాస్ యాక్టింగ్ లో డిఫరెంట్ షేడ్స్ ని చూడొచ్చు. సో అందుకే ప్రభాస్ పరంగా అయితే యాక్టింగ్ అదరగొట్టాడు. నెక్స్ట్ కమ్స్ అమితాబ్ బచ్చన్. సో మూవీలో మీరు ఇన్ని ఈజీగా సెకండ్ హీరో అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ ప్రభాసే యాంటీ హీరోలా ఉన్నా కానీ అమితాబ్ బచ్చన్ ఈస్ రియలీ హీరో. అని దాని తగ్గట్టే ఆయన యాక్టింగ్ అయితే అదరగొట్టాడు. మీరు ఖచ్చితంగా అశ్వత్థామ అనే క్యారెక్టర్ కి ఫ్యాన్ అవుతారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో మీరు ఖచ్చితంగా అశ్వత్థామ క్యారెక్టర్ కి రూట్ అవుతారు. అండ్ నెక్స్ట్ కమ్స్ దీపిక. సో రియలీ దీపిక అయితే ఎక్స్ట్రాడినరీగా చేసింది. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓవరాల్ చాలా బాగా చేసింది. తన స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉన్నా కానీ డైలాగ్స్ అయితే తక్కువే. బట్ స్టిల్ ట్రైలర్ కన్నా మూవీలో తన డబ్బింగ్ అయితే బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ దిశ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే జస్ట్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోద్ది. తినే కాదు, ఇంకా మూవీలో చాలా మంది క్యామియోస్ అనేవి ఉన్నాయి. అండ్ అదర్ క్యామియోస్ ని కూడా చాలా తెలివిగా ఇంటిగ్రేట్ చేశారు. సో అందుకే ఏ క్యామియో కూడా ఫోర్స్డ్ గా అనిపిదు, అన్ని క్యామియోస్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ కమ్స్ మ్యూజిక్ ఆర్ బీజిఎం. సో కొన్ని సీక్వెన్స్ లో మ్యూజిక్ అండ్ బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, లైక్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. బట్ అలాగే ఇంకోవైపు కొన్ని ఫైట్లలో బీజిఎం అంతగా అనిపించలేదు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే గుర్తుండిపోయేట్టు మ్యూజిక్ అనేది లేదు. అంటే ఒక మూవీ మనం అనుకోగానే మ్యూజిక్ గుర్తొస్తుంది, బట్ ఈ మూవీలో అలా జరగలేదు. సో మ్యూజిక్ ఇంకొన్ని సీక్వెన్సెస్ లో ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఉంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అండ్ ఇంకోటి డబ్బింగ్ కూడా అంత స్మూత్ గా లేదు. కొంతమంది క్యారెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం డబ్బింగ్ ఇష్యూ అనిపించింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఫైట్స్. సో నాగశ్విన్ ఓవరాల్ మూవీ బాగా తెస్తాడు కానీ ఫైట్స్ ఎలా చూపిస్తాడని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉంది. బికాస్ తన ప్రీవియస్ మూవీస్ లో ఫైట్లు లేవు కాబట్టి. బట్ దీంట్లో బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఖచ్చితంగా నాగశ్విన్ అయితే మనం అప్రిషియేట్ చేయాలి.
బికాస్ ఫస్ట్ అసలు ఇలాంటి ఐడియాతో వచ్చినందుకు అండ్ ఈ ఐడియాని ఈ లెవెల్లో ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసినందుకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం నమ్మకం ఉంది బికాస్ తన ప్రీవియస్ మూవీస్ లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ మహానటి నాకు రెండు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మహానటి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అయితే నాకు బాగా ఇష్టం. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే డిసప్పాయింట్ అయితే చేయలేదు. సో మరీ మహానటి లెవెల్లో డైలాగ్స్ లేవు కానీ స్టిల్ ఓకే. సో వితౌట్ ఎనీ డౌట్ ఎక్స్ట్రాడినరీగా నాగశ్విన్ వర్క్ చేశాడు. సో ఎంతసేపు చెప్పా కాబట్టి పాజిటివ్స్ అయితే మీకు అర్థమైపోయి ఉంటాయి. బట్ నెగిటివ్స్ వచ్చేసి కూడా ఇవే, లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది అండ్ బీజిఎం కొన్ని చోట్ల అటు ఇటుగా ఉంది అండ్ డబ్బింగ్. సో ఇంకా ఓవరాల్ నాకైతే మూవీ బాగా నచ్చింది. ఖచ్చితంగా అందరినీ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడమని నేను రికమెండ్ చేస్తాను. అసలు ఇదంతా కాదు, మస్ట్ వాచ్, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. బికాస్ ఈ మూవీ చూసాక ప్రతి ఒక్కరికి మహాభారతం ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవాలనిపించింది. సో మీరు చెప్పకపోయినా వాళ్ళే వెళ్ళి క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటారు. సో అందుకే ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా మూవీని వెళ్ళి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. సో దిస్ ఈస్ మై జెన్యూన్ రివ్యూ. నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.